This conference will now be recorded. Stages అంటే స్టేజెస్ ఆర్ నథింగ్ బట్ యువర్ ఎన్విరాన్మెంట్స్. సో ఇప్పుడు రిలీజ్ పైప్ లైన్లో ఓకే ఇది లేదా సో స్టేజెస్ ఆర్ నథింగ్ బట్ యువర్ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు 3 యాప్ సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి డెవ్ యాప్ సర్వీస్, ఇంకోటి క్యూ యాప్ సర్వీస్, ఇంకోటి ప్రొడక్షన్ యాప్ సర్వీస్. అంటే ఎన్ని స్టేజెస్ ఉండాలి? ఓకే, 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటే 4 స్టేజెస్ పెట్టుకోండి. సో ప్రతి దాంట్లో ఆ పర్టికులర్ స్టెప్ని కన్ఫిగర్ చేస్తే చాలు. ఏ సబ్స్క్రిప్షన్లో ఉంది, ఏ రిసోర్స్ గ్రూప్లో, ఏ యాప్ సర్వీస్, అది కన్ఫిగర్ చేసుకుంటే యూ కెన్ మేక్ డిప్లాయ్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదే రిలీజ్ పైప్ లైన్లో కొన్ని టాస్క్లు ఉంటాయి. సో నేను చెప్పాను ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎందుకు వాడతారు. ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్, వేరియబుల్ సబ్స్టిట్యూషన్, రాసే కోడ్ ఒకటే, కానీ ఎన్విరాన్మెంట్ నుంచి ఎన్విరాన్మెంట్కు వెళ్ళి డిప్లాయ్మెంట్ జరిగేటప్పుడు మారిపోవాలి వాల్యూస్ కొన్ని. డెవలప్మెంట్ డేటాబేస్కి డబ్ల్యూడిబి తీసుకోవాలి, క్యూఏకి డిప్లాయ్ చేసినప్పుడు క్యూఏ ఇది తీసుకోవాలి. ఓకే, అండ్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ సిఐసిడి పైప్ లైన్ ఫర్ అన్ .NET వెబ్ అప్లికేషన్ అంటారు. అప్పుడు ఏం చెప్తారు? ఫస్ట్ వీ హ్యావ్ సేవ్డ్ అవర్ కోడ్ ఇన్ రిపాజిటరీస్ and we created a CI pipeline. So let's consider our application is ASP.NET web application. Okay, to build this particular code, first I'm going to create a CI pipeline by adding the tasks called NuGet installer, NuGet restorer, MS build, and then after SonarCube integration, and after that making it as a package. అక్కడ వరకు ప్యాక్ CI అయిపోయింది. నెక్స్ట్, so in the release pipeline, I am going to add the artifact that is generated from the CI pipeline. CI ఇందాక నేను క్రియేట్ చేసిన CI pipeline ఏదైతే జనరేట్ అయిందో దాన్ని తీసుకొచ్చి ఆర్టిఫాక్ట్ లాగా యాడ్ చేస్తాం. And we will be having stages. Stages are nothing but environments. Let's consider I have 4 environments: dev, QA, UAT, and prod. So I'm going to add 4 stages, and in each stage I am going to configure steps, tasks. So the tasks are nothing but where do you want to make the deployment. Let's consider I have an app service and I want to make this package deployment onto app service. So to make deployments to the app service, first I am going to take a task called deploy to web app. ఈ పర్టికులర్ డిప్లాయ్ టు వెబ్ యాప్ అనే టాస్క్ తీసుకొని నేను కన్ఫిగర్ చేసుకుంటాను. ఇన్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు కన్ఫిగర్ వాట్ ఈస్ ద సబ్స్క్రిప్షన్, వాట్ అండర్ విచ్ రిసోర్స్ గ్రూప్, అండ్ వాట్ ఈస్ ద యాప్ సర్వీస్ నేమ్. ఇదంతా కన్ఫిగర్ చేసుకుంటాను. ఇది కన్ఫిగర్ చేసిన తర్వాత నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా సిఐసిడి సెటప్ ఎట్లా చేస్తారో? డౌట్ ఏముంది? ఇంకా ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి సో ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ. ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే అర్థమవుతుంది. సిఐలో ఏం చేస్తారు? బిల్డ్ చేసి ప్యాకేజ్ చేస్తారు. సిడీలో ఏం చేస్తారు? ఎక్కడ డిప్లాయ్మెంట్ చేయాలో కన్ఫిగర్ చేస్తారు. అంతే, టెక్నికల్గా చెప్తే ఈ రెండే ఉంది. సో వాట్ ఈస్ సర్వీస్ కనెక్షన్? సర్వీస్ కనెక్షన్ అంటే ఏంటి? అడిగానని చెప్పి బుక్ చూసుకుంటున్నావా? సర్వీస్ కనెక్షన్ అంటే ఏంటి? To make automated deployments to any of the other services, first we need to have a service connection. And what is service principal? To make automated deployments from Azure DevOps to Azure, each and every time I make a deployment, it is going to authenticate with the help of a service principal, and the service principal will be having a role called contributor. So with the help of this, it is going to authenticate and then it is going to make deployment. Okay, సరే, ఇప్పుడు సిఐ పైప్ లైన్లో సో రిలీజ్ అంతవరకు ఉంది. రిలీజ్ అన్ని ఆప్షన్స్ కవర్ చేసినాం మనకు తెలుసు రిలీజ్లో. ఇప్పుడు సిఐ పైప్ లైన్లో ఒక టాస్క్ తీసుకోవాలి. సో డాకర్ అనేది ఎందుకో ఏంటో మీకు తెలియదు ఇప్పుడు, కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. డాకర్ అనేది ఒక టూల్, అది కంటైనరైజేషన్ టూల్. కంటైనర్స్ అంటే ఏంటి? ఇది డిఫరెంట్ పాయింట్. సో ఇప్పుడు డాకర్ని మీ సిఐ పైప్ లైన్లో ఇంటిగ్రేట్ చేయమన్నారు. మీ సిఐ పైప్ లైన్లో డాకర్కి సంబంధించిన స్టెప్స్ కావాలి. సో ఎలా? యాడ్ ఏ టాస్క్లోకి వెళ్ళి ఏజెంట్ జాబ్లో డాకర్ అని టైప్ చేస్తారు. ఈ స్టెప్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తారు.
ఇక్కడేమో బై డిఫాల్ట్ గా అన్ని ఇన్స్టాల్ అయి ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ గా యాడ్ అని అడిగితే యాడ్ అవుతుంది. మరి ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీప్లేస్ టోకెన్స్ అనేది ఈ పర్టికులర్ టాస్క్ ఉంది. ఈ టాస్క్ ని గెట్ ఇట్ ఫర్ ఫ్రీ అంటుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఇది మార్కెట్ ప్లేస్ కి తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్, ఐ వాంట్ టు ఇన్స్టాల్. ఇలా ఇన్స్టాల్ చేసేది. ఈ ఇన్స్టాల్ చేసినవి ఎక్కడ కనపడతాయి? సరే, ఇన్స్టాల్ చేసిందని డిలీట్ చేయాలి. ఎలా? సో ఈ పర్టికులర్ ఏ ఆర్గనైజేషన్ కావాలి? నీకు ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దాంట్లో ఈ ఆర్గనైజేషన్కి కావాలి అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ఎక్స్టెన్షన్ ఓన్లీ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్కి మాత్రమే యూజ్ చేయమని చెప్తున్నాను. అండ్ సి యూఆర్ ఆల్ సెట్. ఓకే, రెండు మూడు ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసి సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కొట్టేసి చేసేయచ్చు. ఒకటేసారి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో ఆ ఎక్స్టెన్షన్ ని నేను ఇన్స్టాల్ చేశాను. అది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను ఏ లెవెల్లో ఇన్స్టాల్ చేసిన దాన్ని? ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ లెవెల్. గో టు ఆర్గనైజేషన్ సెట్టింగ్స్, ఎక్స్టెన్షన్స్ అని ఉంది. ఈ పర్టికులర్ ఎక్స్టెన్షన్స్ లో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసింది ఇదే కదా. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో యూ కెన్ అన్ఇన్స్టాల్ if you want to uninstall. And if you want to go to marketplace from here, you can go to marketplace and whatever the task you want, you can install. సో ఇది ఎక్స్టెన్షన్స్. లాస్ట్ టైం నేను మీకు చూపించినప్పుడు దీని గురించి చెప్పలేదు, ఎందుకంటే ఈ టాస్క్ వచ్చినప్పుడు చెప్దామని. సో ఇది ఆర్గనైజేషన్ లెవెల్లో ఎక్స్టెన్షన్స్. సో ఎక్స్టెన్షన్స్, వాట్ ఈస్ ఎక్స్టెన్షన్స్ అని అడుగుతారు మనం. Extensions are nothing but like if you don't have a particular task and if you want to get it from a marketplace, you can install it from the marketplace and you can find that information in the extensions. మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఎక్స్టెన్షన్స్లో కనపడతాయి. అండ్ బై డిఫాల్ట్గా మీరు ఇవన్నీ ఏవి పడితే అవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే నో. సో మీరు డెవాప్స్ ఇంజనీర్ అయినా కూడా డైరెక్ట్గా ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది కదా, కానీ మీకు రియల్ టైంలో అలా ఉండదు, రిక్వెస్ట్ అని వస్తుంది. సో రిక్వెస్ట్ చేస్తే సర్వీస్ అడ్మిన్ ఎవడైతే ఉంటాడో వాడికి మెయిల్ వెళ్తుంది, దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ రిక్వెస్టింగ్ ఫర్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి. సో గో టు ఎక్స్టెన్షన్స్. అలాంటి ఎక్స్టెన్షన్స్ మీరు అప్రూవ్ చేయాలనుకోండి, రిక్వెస్టెడ్లో వస్తుంది. ఓకే, అండ్ షేర్డ్. ఇఫ్ యూ వాంట్ టు షేర్, యూ కెన్ షేర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఒక మీ దగ్గర లేని టాస్క్ని ఏం చేశారు, కావాలంటే మార్కెట్ ప్లేస్లో నుంచి తెచ్చుకోవచ్చు. అండ్ ఇన్స్టాలేషన్ అన్ఇన్స్టాలేషన్ రెండు కూడా చేయొచ్చు. ఓకే, పబ్లిష్ ఆర్టిఫాక్ట్ టాస్క్ ఏం చేస్తుంది? అర్థమైంది కదా. పబ్లిష్ ఆర్టిఫాక్ట్ ఏం చేస్తుంది అంటే బిల్డ్ అయిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు గెట్ దట్ అవుట్పుట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ బిల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ పబ్లిష్ టాస్క్ ఐ కెన్ గెట్ దట్. ఓకే, నౌ లెట్స్ గో టు పోర్టల్. ఇప్పుడు పోర్టల్లోకి వెళ్దాం, portal.azure.com. సో I think I don't have any app services in this. ఏం లేవు. ఓకే, ఒకటి ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ IRCTC యాప్ సర్వీస్. ఈ యాప్ సర్వీస్లో మీరు ఏదన్నా ఎడిట్ చేయాలంటే ఎలా? ఎడిట్ అంటే కోడ్ లెవెల్. యాప్ సర్వీస్ ఎడిటర్ ఉంటుంది. యాప్ సర్వీస్ ఎడిటర్, ఇప్పుడు కూడు అనే ఐడియా ఉంది కదా, కూడు యాప్ సర్వీస్ ఎడిటర్, అదే యాప్ సర్వీస్ లాగా అడ్వాన్స్డ్ టూల్స్లోకి వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద చేంజెస్ యూ కెన్ మేక్ ద చేంజెస్. ఈ పర్టికులర్ యాప్ సర్వీస్లో డిప్లాయ్మెంట్ జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సినారియో తీసుకోండి. ఒక యాప్ సర్వీస్లోకి డిప్లాయ్మెంట్ జరగాలంటే సిఐ దగ్గర కోడ్ పుష్ చేయాలి, అది సిడీకి రావాలి, సిడి నుంచి ఇక్కడికి డిప్లాయ్ చేస్తుంది. అది పెద్ద ప్రాసెస్. ఇమీడియట్గా ఏమన్నారంటే డైరెక్ట్గా దీనికే పంపించేయండి యాప్ సర్వీస్ కన్నా. అది వచ్చేసి ఒక 5 GB ఆఫ్ ఏదో ఫైల్ ఉంది. 5 GB ఆఫ్ ఫైల్ని మీరు కోడ్ ద్వారా బిల్డ్ చేసి దాన్ని డిప్లాయ్మెంట్ చేయాలంటే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. ఇది ఒక సినారియో. రెండో సినారియో ఏంటంటే అక్కడ ఉన్న ఫైల్స్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకోమన్నారు. ఈ పర్టికులర్ యాప్ సర్వీస్లో మీకు కోడ్ అంతా ఉంది, సో దీన్ని బ్యాకప్ తీసుకోమన్నారు. బ్యాకప్ ఎలా తీసుకుంటారు? బ్యాకప్ అంటే ఏంటి? ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ చేసుకొని ఎక్కడో చోట సేవ్ చేసుకోండి. సో గో టు డీబగ్ కన్సోల్. కోడ్ ని కాపీ పేస్ట్ చేసిన తర్వాత యా, ఇప్పుడు సైట్ ఉంది కదా,
ఈ సైట్లో ఏముంటుంది, రూట్ ఉంటుంది. ఈ రూట్లోనే కదా మీకు సంబంధించిన ప్యాకేజెస్ మొత్తం ఉండేది. సో ఇఫ్ ఐ వాంట్ టు డౌన్లోడ్, ఐ కెన్ డౌన్లోడ్ బై దిస్ బటన్. ఈ బటన్ యూస్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను అప్లోడ్ చేయాలి 5 GB ఆఫ్ ఒక ఫైల్ ఉంది నా దగ్గర. CI/CD చేస్తే టైం టేకింగ్ ప్రాసెస్, అందుకని ఇక్కడ దీనికి కనెక్ట్ అయ్యి డైరెక్ట్ దీనికి డిప్లాయ్మెంట్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తారు? SCP అని ఇప్పుడు అన్నారా, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, FTP అంటారు. సో బేసిక్గా ఏంటి FTP ఎందుకు యూజ్ చేస్తారంటే, కొన్ని క్లయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక యాప్ సర్వీస్కి కనెక్ట్ అయ్యి ఆ యాప్ సర్వీస్కి మీరు డిప్లాయ్మెంట్ అంటే మీ కోడ్ని పంపించుకోవాలనుకుంటే, మీ లార్జ్ ఫైల్ని పంపించుకోవాలంటే FTP యూజ్ చేస్తారు. ఇప్పుడు లైనక్స్ మెషిన్ ఉంది, ఇప్పుడు విండోస్ మెషిన్ ఉంది అనుకుందాం. సో విండోస్ టు విండోస్ కాపీ చేయాలంటే ఈజీయా? ఎట్లా ఈజీ? ఓకే, ఇక్కడ Ctrl+C కొడతావు, అక్కడికి వెళ్ళి Ctrl+V కొడతావు కాబట్టి కాపీ పేస్ట్ అయిపోతుంది. అదే విండోస్ నుంచి లైనక్స్ మెషిన్స్కి అయితే, లైనక్స్ మెషిన్లో ఆపరేటింగ్ ఇది యూజర్ ఇంటర్ఫేస్ లేదు, మరి దాంట్లో ఎలా పేస్ట్ చేస్తావు? అప్పుడే FTP అనేది ఈ పర్టికులర్ టూల్స్ ఫేమస్ అయ్యాయి. FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, దాన్ని SCP అని కూడా అంటారు, సెక్యూర్ కాపీ. సో FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ లైనక్స్ మెషిన్ అవనివ్వండి, యాప్ సర్వీస్ అయినా అవనివ్వండి, దానికి నేను ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే నా దగ్గర ఏదో ఒక టూల్ ఉండాలి. సో మార్కెట్లో FTP టూల్స్ ఉన్నాయి. FTP టూల్స్లో మార్కెట్లో ఉన్నది ఏంటంటే సిరీస్, ఫైల్జిల్లా, WinSCP. సో FTP టూల్స్, సో FTP క్లయింట్స్ ఫర్ విండోస్, WinSCP. సో చాలా ఉన్నాయి టూల్స్, FTP టూల్స్ లిస్ట్ అని ఇస్తాను నేను. ఫైల్జిల్లా, సైబర్డక్, WinSCP, GFTP అండ్ క్రాస్ FTP. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టూల్స్. మీరు FTP చేయాలి అంటే మీకు ఏదో ఒక టూల్ కావాలి లోకల్లో. సో ఎయిదర్ యూ కెన్ గో విత్ ఫైల్జిల్లా అండ్ WinSCP. అందరూ మేజర్గా యూజ్ చేసేది ఫైల్జిల్లా అండ్ WinSCP. ఫైల్జిల్లా అండ్ WinSCP. సో వాటిని డౌన్లోడ్ చేయండి. ఎలా డౌన్లోడ్ చేస్తారు? ఫైల్జిల్లా డౌన్లోడ్, అంతే. డౌన్లోడ్ ఆప్షన్ పెట్టేసి డౌన్లోడ్ అవ్వండి. అండ్ ఫైల్జిల్లా కాకుండా ఇంకొకటి ఏముంది అంటే WinSCP డౌన్లోడ్ చేయండి. ఇది సింబల్ WinSCPది. సో నా లోకల్లో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, ఇది ఉంది. సో జస్ట్ ఓపెన్ దిస్ WinSCP. లెఫ్ట్ సైడ్లో ఉంది నా లోకల్ సిస్టమ్, రైట్ సైడ్లో మీరు ఇప్పుడు కనెక్ట్ అవుతారు కదా, అది ఇక్కడ చూపెట్టాలి. సో ఫస్ట్ ఇది చేయకముందు ఏం చేస్తున్నా అంటే, ఈ రూట్ అనే ఫోల్డర్లో ఏమున్నాయి జస్ట్ రిఫ్రెష్ ఇట్. సైట్లో రూట్ హోస్టింగ్ start.html ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ని నేను లోకల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది కొడితే డౌన్లోడ్ అవుతుంది, బట్ వీ వాంట్ టు కనెక్ట్ టు దట్ అండ్ వీ నీడ్ టు డౌన్లోడ్. సో ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతారో చూద్దాం. ఇదే కదా మీ యాప్ సర్వీస్. సో క్లిక్ ఆన్ దిస్ యాప్ సర్వీస్ అండ్ గో టు where is this deployment center. ఇప్పుడు ఏమన్నాను, ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి FTP ద్వారా కనెక్ట్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేయాలి. సో ఈ డిప్లాయ్మెంట్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత గో టు FTPS క్రెడెన్షియల్స్. డిప్లాయ్మెంట్ సెంటర్లో FTPC క్రెడెన్షియల్స్. సో వాట్ ఈస్ ద FTPS ఎండ్ పాయింట్? మీ పర్టికులర్ యాప్ సర్వీస్కి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ అవ్వాలి మీరు. సో హౌ యు ఆర్ గోయింగ్ టు కనెక్ట్? కాపీ దిస్ అండ్ ఇక్కడ నేను రెండింటిని కూడా షో చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద FTP ఎండ్ పాయింట్ సర్వర్. అండ్ ఇక్కడ హోస్ట్ నేమ్లో ఏం చేస్తారంటే దీన్ని పెట్టండి. యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అని అడుగుతుంది. సో సర్వర్ నేమ్ కింద హోస్ట్ నేమ్, అండ్ దెన్ నౌ ఐ వాంట్ టు గివ్ ద యూజర్ నేమ్. దిస్ ఈజ్ ద యూజర్ నేమ్ and password is this.
login. See TLS connection established and waiting for welcome message connected. హోస్టింగ్ స్టార్ట్ వచ్చిందా? సో కావాలంటే ఫోల్డర్ స్ట్రక్చర్ చూడండి ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. సో రూట్ లోపల ఆ హోస్టింగ్ స్టార్ట్ డాట్ HTML. సో కావాలంటే వెనక్కి వెళ్ళండి ఇంకా. సో సైట్లో రూట్లో ఉండే ఆ హోస్టింగ్ స్టార్ట్ డాట్ HTML. ఇప్పుడు నా యాప్ సర్వీస్కి ఒక ఫైల్ని నేను పంపించాలి. లోకల్ నుంచి ఇక్కడ పంపించాలి. ఎలా పంపిస్తారు? సిరీస్ చెక్ సిఐ అని ఉంది కదా, ఈ ఫైల్ నేను ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సిరీస్ ఓకే, ఇక్కడైతే ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్, అది వెళ్ళిపోయింది అక్కడికని. సో వెరిఫై చెక్ సిఐ వచ్చింది కదా. అర్థమైంది ఎందుకు FTP వాడుతున్నారో? ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం FTP యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక యాప్ సర్వీస్కి చూపించాను. అదే ఒరిజినల్ మెషిన్స్ లైనక్స్ మెషిన్స్ ఉన్నాయనుకోండి, లైనక్స్ మెషిన్స్ కూడా పంపించవచ్చు ఇలాగే. ఓకే, లైనక్స్ మెషిన్లో ఫుల్ ఏంటి? ఫుల్లా? ఫుల్ కాదు, దానికి ఫుల్ అవసరం లే. సో ఇప్పుడు ఇది అర్థమైంది FTP అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ద సేమ్ ప్రాసెస్, గో టు అగైన్ పైప్లైన్స్. సో ఇప్పుడు పైప్లైన్స్లోకి వెళ్తున్నాం. సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసినామంటే, నేను స్టెప్స్ యాడ్ చేస్తాను, అట్లా స్టెప్స్ని పర్ఫామ్ చేసేది ఎవరు? ఒక అజూర్ పైప్లైన్స్లో హోస్టెడ్ ఏజెంట్ ఉంటుంది కదా, అది పర్ఫామ్ చేస్తుంది ప్రతిసారి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే VM వద్దు, మనం ఓన్గా ఒక VMని క్రియేట్ చేయాలి. ఆ VMే నా స్టెప్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది ఎలా చేస్తారో వీ విల్ సీ దట్. సో ఫస్ట్ VM మన దగ్గర ఉండాలి కదా. VM ఎవరు ఇస్తారు మనకు ఫ్రీగా? అజూర్ ఇస్తారు. సో గో టు యువర్ అజూర్ పోర్టల్. ఇక్కడ సర్చ్ బార్లో వర్చువల్ మెషిన్ అని టైప్ చేయండి. సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ వర్చువల్ మెషిన్. సో క్రియేట్ దిస్ అండర్ ఏ రిసోర్స్ గ్రూప్ కింద ఉండాలి? ఆల్రెడీ ఇది ఒక రిసోర్స్ గ్రూప్ ఉంది నా దగ్గర, సో దాన్ని జస్ట్ యూజ్ చేస్తున్నాను. లేకపోతే ఒకటి కొత్తది క్రియేట్ చేసుకుంటా అంటే ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. RG-delete అని ఒకటి ఇస్తున్నాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత డిలీట్ చేస్తున్నాను. ఈ రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ అవుతుంది ఆ VM. మీ VM పేరేం పేరు? VM1 అని ఇస్తున్నాను. ఎక్కడ క్రియేట్ అవ్వాలి? సెంట్రల్ యూఎస్లో. అవైలబిలిటీ ఆప్షన్స్లో నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ రిక్వైర్డ్. ఇది ఏంటి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానో అదే చేసేయండి మీరు. అండ్ దాంట్లో ఏ ఇమేజ్ ఉండాలి? విండోసా ఉబుంటా? సో మీకు ఈజీ ఏంటి? విండోస్ కాబట్టి ఫస్ట్ విండోస్ తీసుకోండి. దీంట్లో ఏది తీసుకోవాలి? విండోస్ 10 కావాలా? సో 2019 కావాలా? ఓకే, 2019 తీసుకోండి. అండ్ సైజెస్ వచ్చేసి దిస్. మనకున్న ఫ్రీ సబ్స్క్రిప్షన్లో ఒక లిమిట్ ఉంది. 4 vCPUs మాత్రమే పనిచేస్తాయి. అంటే ఇక్కడ 2 vCPUs అని ఉందా? ఇప్పుడు ఈ ఒక VM క్రియేట్ చేస్తే 2 vCPUs అయిపోతాయి. అండ్ ఇంకెన్ని VMs క్రియేట్ చేసుకోవచ్చు? దానికి కూడా 2 vCPUs అయితే అంటే 2 VMs క్రియేట్ చేసుకోగలరు కదా. ఒక VMకి 2 vCPUs పోయింది, ఇంకొక VMకి 2 vCPUs పోయింది. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు 4 మెషిన్స్ క్రియేట్ చేసుకోవాలి. అలాంటప్పుడు 1 vCPU ఉండేవి 4 తీసుకోవచ్చు కదా. సో 1 vCPU ఉండేది ఒకటి తీసుకుంటున్నాం. సో పాయింట్ అర్థమైంది కదా. మనకు 4 మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంది ఫ్రీగా. SCI admin అండ్ పాస్వర్డ్ వచ్చేసి India@1234566 ఇస్తున్నాం. అండ్ రిపీట్ ద సేమ్ పాస్వర్డ్ India@1234566. పబ్లిక్ ఇన్బౌండ్ పోర్ట్స్ ఇక్కడ మీకు ఎన్ని ఉంటే అన్నిటినీ సెలెక్ట్ చేసేయండి, తర్వాత చెప్తాను ఎందుకనేది. అండ్ రివ్యూ ప్లస్ క్రియేట్, మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని దేన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆ పర్టికులర్ సర్వీస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కొక్కటి డిస్కస్ చేసుకున్నాం. అండ్ క్రియేట్ దిస్. ఎంత పడుతుందో కాస్ట్ చూడండి, పర్ అవర్ 9 రూపీస్. అదే కనుక ఇప్పుడు 2 vCPUs తీసుకొని 8 GB RAM తీసుకున్నాను అనుకో, కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో క్రియేట్ దిస్.
సో ఇప్పుడు విఎం క్రియేట్ అవుతుంది. ఇక్కడ అండర్ వన్ రిసోర్స్ గ్రూప్ ఆర్జీ డిలీట్ అని ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసిన దాంట్లో విఎం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ విఎంకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది? విండోస్. అది విండోస్ కాకుండా లైనక్స్ అయితే యా. సో ఫస్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే వర్చువల్ మెషిన్స్లోకి వెళ్ళండి అండ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మెషిన్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ రిసోర్స్ గ్రూప్లో దీనికి వచ్చేసి VM-Linux అని ఇస్తున్నాను. ఏమన్నా పర్లేదు, నేమింగ్ కన్వెన్షన్ ఏమైనా పర్లేదు. అండ్ ఇట్ షుడ్ బి ఇన్ సెంట్రల్ యూఎస్ అండ్ అవైలబిలిటీ ఆప్షన్స్లో నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దిస్ ఇమేజ్ షుడ్ బి ఉబుంటు సర్వర్. ఏదైనా తీసుకోండి దాంట్లో వర్షన్. అండ్ సైజ్ ఎంత? 1V CPU, 3.5 GB ఆఫ్ ర్యామ్. అండ్ హౌ డూ యూ వాంట్ టు ఆథెంటికేట్ టు ఇట్? ఇక్కడ SSH పబ్లిక్ కీ అని ఉంది, పాస్వర్డ్ అని ఉంది. కీస్ తర్వాత చెప్తాం. సో జస్ట్ గో విత్ ద పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇద్దాం. SAadmin India at 123456. Repeat the same. India at 123456. ఓకే, ఇండియా at 123456. ఇక్కడ పోర్ట్స్లో ఎన్ని ఉంటే అన్ని పోర్ట్స్ సెలెక్ట్ చేసేయండి. రివ్యూ ప్లస్ క్రియేట్. VCPU అంటే వర్చువల్ CPU. VCPS, వర్చువల్ CPUs. అది పర్ఫార్మెన్స్ రిలేటెడ్. వ్యాలిడేషన్ ఫెయిల్డ్. వై యూ హ్యావ్ సెట్ ద ఓకే. ఇప్పుడు వ్యాలిడేషన్ ఫెయిల్ అయింది ఇక్కడ. సో ఈ పర్టిక్యులర్ లైనక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిస్ అండ్ పాస్వర్డ్ ఈస్ దిస్ అండ్ దిస్. క్రియేట్ దిస్. ఇప్పుడు పాస్ అయింది చూడండి, నేను ఏం చేంజెస్ చేయలేదు. సో సమ్ టైమ్స్ ఏ గ్లిచ్ హ్యాపెన్స్, దాన్ని గ్లిచ్ అంటారు. ఈ మిషన్ ఎంత తీసుకుంటుంది చూడండి, ₹5 per hourకి. సో విండోస్ మెషిన్, లైనక్స్ మెషిన్ రెండు క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ మనకు విండోస్ మెషిన్ ఈ పార్టీ క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో గో టు దట్ పర్టిక్యులర్ వర్చువల్ మెషిన్స్. సో VM1 అనేది క్రియేట్ అయింది ఏ రిసోర్స్ గ్రూప్లో? అండర్ దిస్ రిసోర్స్ గ్రూప్. సో కావాలంటే ఆ రిసోర్స్ గ్రూప్కి వెళ్ళండి. యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ దీస్ రిసోర్సెస్. ఇప్పుడు మీకు ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఉంటుందా? ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడానికి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటుందా? అండ్ ఆల్సో మీకు ఆ ల్యాప్టాప్ ఒక IP అడ్రస్ ఉంటుందా? అన్ని అంటే ఫిజికల్ ల్యాప్టాప్కి ఏదైతే ఉంటాయో సేమ్ టు సేమ్ వర్చువల్ మెషిన్ కూడా ఉంటాయి. అవన్నీ ఇవే. అది బయట నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి ఒక వర్చువల్ నెట్వర్క్ అంటే ప్రైవేట్ నెట్వర్క్. అండ్ వర్చువల్ మెషిన్ ఇది, అండ్ దానికి ఒక IP అడ్రస్, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, దానికి ఒక OS డిస్క్. ఇవన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఒక VMని క్రియేట్ చేస్తే ఎన్ని రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి? 6 రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. ఓకే, సరే ఇప్పుడు ఈ మెషిన్ క్రియేట్ అయింది, వర్చువల్ మెషిన్. ఈ వర్చువల్ మెషిన్ అనే సర్వీస్లో మీ మెషిన్కి మీరు ఎలా కనెక్ట్ అవుతారు? ఓకే, సరే కనెక్ట్ అవుతాం. కనెక్టెడ్. నెక్స్ట్ ఓకే, RDP. డౌన్లోడ్ RDP తెలుసా ఇది మీకు? ఇది ఒక్కటి తెలుసు. ఓకే, సో ఒక మెషిన్ మీరు కనెక్ట్ అవ్వాలంటే త్రూ RDP. అది రిమోట్ విండోస్ మెషిన్ అయితే రిమోట్ RDP ఫైల్ అంటే ఏంటంటే రిమోట్ డెస్క్టాప్ RDP అంటే. సో ఒక విండోస్ మెషిన్ని కనెక్ట్ అవ్వాలంటే డౌన్లోడ్ ద RDP ఫైల్. సో ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, .rdp తోటి సేవ్ అవుతుంది. సో జస్ట్ ఓపెన్ దిస్. ఎస్, ఐ వాంట్ టు కనెక్ట్ టు దిస్ మెషిన్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏంటి? ఇక్కడ యూజర్ నేమ్ ఏం తీసుకుంటుంది? నాగేంద్ర B అని తీసుకుంటాం. సో ఈస్ దట్ ద యూజర్ నేమ్ వీ ప్రొవైడెడ్? నో. సో గో టు మోర్ చాయిసెస్ and use a different account. SAadmin and India 812346. Save this. It is going to give you a certificate authentication. Yes. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ పర్టిక్యులర్ మెషిన్ని కనెక్ట్ అయ్యాం. ఓకే, సో ఇలా విండోస్ మెషిన్స్కి అయితే డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద ఫైల్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు
ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా ఆ ఐపీ అడ్రస్ ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే కనెక్ట్ అవుతుంది కదా. సో ఆర్డిపి ఫైల్ తోటి అయితే మీరు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆర్డిపి ఫైల్ లేదు మీ దగ్గర, అప్పుడు ఎలా? ఇప్పుడు ఆర్డిపి ఇక్కడ అంటే కనెక్ట్ అనే బటన్ మీకు హైలైట్ కాలేదు అనుకోండి, అప్పుడు ఎలా కనెక్ట్ అవుతారు? ఇక్కడ మీకు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అని రెండు ఉంటాయి. ప్రైవేట్ ఐపీ ఏంటంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ కోసం. ప్రైవేట్ ఐపీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం. బయట సైడ్ వరల్డ్ వచ్చేసి ఎవరైనా కానీ మీ రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ ఐపీ ఉండాలి. సో ఇప్పుడు దీనికి ఒక పబ్లిక్ ఐపీ పెట్టాను. సో ప్రైవేట్కి పబ్లిక్కి చాలా తేడా ఉంది, బట్ సింపుల్గా చెప్తున్నాను నేను. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీ విఎంని యాక్సెస్ చేయాలి అంటే, అవుట్ సైడ్ ద వరల్డ్ ఎవరైనా వచ్చి యాక్సెస్ చేయాలంటే దానికి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండాలి. సో ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది. సో కాపీ దిస్. ఏ మెషిన్స్కైనా కానీ ఎలా కనెక్ట్ అవుతారు అంటే, రిమోట్ డెస్క్టాప్ ఎలా కనెక్ట్ అవుతారంటే, సో రిమోట్ డెస్క్టాప్ అని బై డిఫాల్ట్గా మీకు ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో ఏదర్ ఇలా అయినా అవ్వచ్చు, లేకపోతే షార్ట్ కట్ ఏంటంటే విండోస్ ఆర్ టైప్ చేసి ఎంఎస్టిఎస్సి అంటే ఇది ఓపెన్ అవుతుంది. సేమ్ రెండు ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? పబ్లిక్ ఐపీ అడ్రస్ని పేస్ట్ చేయండి అండ్ కనెక్ట్. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే దానికి డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు. ఓకే, నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి మళ్ళీ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు రిమోట్ డెస్క్టాప్ అని చెప్పి చేశారు. విండోస్ మెషిన్లోకి ఆల్రెడీ లాగిన్ అయ్యారు. అదే లైనెక్స్ మెషిన్ అనుకో ఎలా? గో టు వర్చువల్ మెషిన్స్ అగైన్ అండ్ రీఫ్రెష్ దిస్. సిఎం అని ఒకటి వస్తుంది కదా లైనెక్స్ మెషిన్. సో సిఎం అనేది క్లిక్ చేయండి. సో కనెక్ట్. ఇక్కడ ఆర్డిపి బ్యాష్ ఆన్ ఎస్ఎస్హెచ్ అని ఉంది. మీరు ఆర్డిపి తీసుకుంటారా లైనెక్స్ మెషిన్స్కి? ఎస్ఎస్హెచ్ తీసుకుంటారు. మరి ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి? సెక్యూర్ షెల్. ఎస్ఎస్హెచ్ అంటే సెక్యూర్ షెల్. సో క్లిక్ ఆన్ ఎస్ఎస్హెచ్. సో ఇక్కడ మీరు ఎలా కనెక్ట్ అవుతారంటే, ఇక్కడ ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. దాన్ని ఈజీగా చెప్పాలి అంటే గూగుల్లోకి వెళ్ళి పుట్టి అనే ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయండి. పుట్టి డౌన్లోడ్ పుట్టి, ఏ ఫ్రీ ఎస్ఎస్హెచ్ అండ్ టెల్నెట్ క్లయింట్ ఫర్ విండోస్. ఇప్పుడు ఇందాక నేను ఎఫ్టిపి కావాలంటే ఏమి ఇన్స్టాల్ చేశాను? విన్ఎస్సిపి ఫర్ ఫైల్ జిల్లా. ఇప్పుడు నేను లైనెక్స్ మెషిన్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే పుట్టి యూజ్ చేయాలి నేను. సో పుట్టి ఎలా యూజ్ చేస్తారు? సో డౌన్లోడ్ పుట్టి ఇలా డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ గో టు యువర్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇది పుట్టి కీజెన్. సో కీజెన్ డిఫరెంట్, పుట్టి డిఫరెంట్. సో పుట్టి ఓపెన్ చేయండి. ఇక్కడ ఐపీ అడ్రస్ ఏంటి అని అడుగుతుంది, హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్. సో జస్ట్ గో టు ఓవర్ వ్యూ. ఇక్కడ మీకు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ ఎంటర్ అండ్ జస్ట్ ఓపెన్. ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. See, do you want to authenticate? Yes. Login as SA admin and password ఏంటి? India 812345 ఓకే, ఇది లాగిన్ అయింది చూడండి. ఇక్కడ SA admin అనే యూజర్ తోటి SA admin@cm-linux. ఈ పర్టికులర్ మెషిన్కి హోస్ట్ నేమ్ ఏంటంటే ఎలా చెక్ చేస్తారు? హోస్ట్ నేమ్ cm-linux. ఇప్పుడు లైనక్స్ కమాండ్స్ వర్క్ అవుతున్నాయిగా. విండోస్ మెషిన్స్కి ఆర్డిపి, లైనక్స్ మెషిన్స్కి ఎస్ఎస్హెచ్ పుట్టి ద్వారా లాగిన్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ విండోస్ మెషిన్ ఉందండి. ఇప్పుడు మీ దగ్గర లోకల్లో ఈ ఏకేఎస్ అనేది ఉంది. ఇది ఒక ఫైల్. సో జస్ట్ కాపీ చేస్తున్నాను ఇక్కడ అండ్ ఐ వాంట్ టు మూవ్ దిస్ ఐటమ్ టు దిస్ పర్టికులర్ సర్వర్. ఈ మెషిన్లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసి జస్ట్ పేస్ట్ కొట్టండి. మీరు ఏదైతే ఫైల్ ఇవ్వాలనుకున్నారో ఆ ఫైల్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, అదే సేమ్ ఫైల్ నేను లైనక్స్ మెషిన్కి పంపించాలి. ఎలా పంపిస్తారు? సరే పుట్టి కనెక్ట్ అవ్వమన్నారు. యా, పుట్టికి కనెక్ట్ అయ్యాను. మరి ఇక్కడ కంట్రోల్ ఇవన్నీ పనిచేస్తాయా? మరి ఎలా? అలాంటప్పుడు వచ్చింది ఎఫ్టిపి క్లయింట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ విండోస్ మెషిన్, లైనక్స్ మెషిన్కి ఎఫ్టిపి ఎలా చేస్తారో చెక్ చేయండి. విన్ఎస్సిపి ఉంది నా దగ్గర. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ వాస్ ఐ విల్ జస్ట్ డిస్కనెక్ట్ దిస్. ఓకే, జస్ట్ క్లోజ్ చేసేయండి అవసరం. సో ఎస్,
and open this again, WinSCP. ఇక్కడ అడుగుతుంది ఫైల్ ప్రోటోకాల్ ఏం యూజ్ చేస్తారు, దీంట్లో FTP, SCP ఇవన్నీ ఉంటాయి, అమెజాన్ S3 అండ్ WebDAV. సో జస్ట్ గో విత్ ద డిఫాల్ట్ SFTP పెట్టుకోండి. వాట్ ఈస్ ద హోస్ట్ నేమ్? మీ IP అడ్రస్ ఆఫ్ దిస్ మెషిన్. సో IP అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ పబ్లిక్ IP కాపీ చేసుకోండి అండ్ గో టు యువర్ host name, username SA admin and password will be India 8123456. Okay, yes. సో ఈ పర్టికులర్ లైనక్స్ మెషిన్లోకి ఇప్పుడు ఉన్నారు. సో ఇప్పుడు ఏం ఫైల్ మూవ్ చేయమంటున్నాను, ఈ checkCA అనే ఫైల్ని తీసుకెళ్ళి ఇక్కడ జస్ట్ ఇలా మూవ్ చేయండి. నౌ యూ విల్ బి ఏబుల్ టు, ఈ పర్టికులర్ ఫైల్ని మీరు మెషిన్కి మూవ్ చేసినట్లే కదా, ఇక్కడ చెక్ చేయండి. LS వచ్చింది కదా checkCA. అర్థమైందా? FTP అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు? టు ట్రాన్స్ఫర్ ద ఫైల్స్ టు ఎనీ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ యువర్ లోకల్. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అయితే కాన్సెప్ట్ క్లియర్ కదా. మనం కావాలనుకున్న VM వచ్చింది, ఆ VMలోకి ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే FTP క్లయింట్ యూజ్ చేసినాం. ఆ VMకి ఎలా కనెక్ట్ అవుతా అంటే RDP కనెక్షన్ తోటి. ఇది క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, నా పైప్లైన్స్లో నేను ప్రతిసారి రన్ చేసినప్పుడు హోస్టెడ్ ఏజెంట్ కాబట్టి మైక్రోసాఫ్ట్ వాడే ఒక VM ఇస్తున్నాడు, వాడే క్రియేట్ చేస్తున్నాడు, డిలీట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ VM వద్దు, నా VMని నేను పెట్టాలనుకుంటున్నాను. దట్ మీన్స్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ కావాలి నాకు. సో సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ పెట్టాలంటే ఫస్ట్ నా దగ్గర VM ఉండాలి. సో VM ఉంది రెడీగా. మరి నా పైప్లైన్స్కి ఎలా కన్ఫిగర్ చేస్తాను? సో లెట్స్ సీ దట్. సో గో టు దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అయితే మీరు కావాలనుకున్నారు, గిట్హబ్ రెపో కోడ్ ఉంది కదా. సో దాంట్లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఏజెంట్ పూల్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది మీకు. పైప్లైన్స్లో ఏజెంట్ పూల్స్ అంటే మీ పైప్లైన్ టాస్క్లన్నీ ఎక్కడ రన్ అవ్వాలంటే ఏజెంట్ పూల్స్. డూ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఏజెంట్ పూల్? ఎస్, ఐ వాంట్ టు క్రియేట్ ఏ పూల్. వాట్ ఈస్ ద పూల్ నేమ్? సో బేసిక్గా మీరు కొత్తగా ఒక పూల్ క్రియేట్ చేసుకుంటారంటే పూల్ క్రియేట్ చేసుకోండి, నాకు అవసరం లేదు. పూల్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 10 VMs ఉన్నాయి, ఈ 10 VMస్ని నేను ఒక పూల్ కింద పెడతాను. అంటే ఒక పూల్ క్రియేట్ చేశాను, లేకపోతే ఒక గ్రూప్ క్రియేట్. పూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ అనుకో. ఒక వాట్సాప్ గ్రూప్ ఉండి వాట్సాప్ గ్రూప్లో 10 మందిని యాడ్ చేసుకుంటే వాళ్ళందరికీ మెసేజ్ పంపాలంటే గ్రూప్ పంపిస్తే సరిపోతుంది కదా. లైక్ ద సేమ్ వే ఒక పూల్ ఉంటుంది, ఆ పూల్లో n నెంబర్ ఆఫ్ VMs ఉంటాయి. ఇప్పుడు నేను పూల్కి రిక్వెస్ట్ ఇచ్చాను అనుకో, దాంట్లో ఏ VM ఖాళీగా ఉంటుందో ఆ VMకి రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, నౌ డూ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఎనీ ఏజెంట్ పూల్ అని అడుగుతుంది. ఏజెంట్ పూల్ ఒకటి క్రియేట్ చేసుకుంటారా అని. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యూ కెన్ క్రియేట్, బట్ నేను డిఫాల్ట్ అనే ఒక పూల్ ఉంది. లెట్స్ ఓపెన్ దిస్. ఈ డిఫాల్ట్ అనే పూల్లో నేను క్రియేట్ చేస్తున్నాను ఏజెంట్ని. సో ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు నేను క్రియేట్ చేసిన అన్ని ఏజెంట్స్ ఉన్నాయి. అర్థమైంది? పాయింట్ అర్థమైందా? ఆల్రెడీ ఒక కొత్త పూల్ క్రియేట్ చేయాలంటే పూల్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నాకు వద్దు. డిఫాల్ట్ అనేది ఆల్రెడీ ఒక పూల్ ఉంది, ఆ పూల్లోనే నేను ఒక మెషిన్ని యాడ్ చేస్తాను. సో లెట్స్ గో టు డిఫాల్ట్ పూల్. ఏజెంట్ పూల్స్లో డిఫాల్ట్ పూల్, ఈ డిఫాల్ట్ పూల్లో ఏజెంట్స్లో ఐ వాంట్ టు క్రియేట్ అ న్యూ ఏజెంట్. ఇప్పుడు అడుగుతుంది, ఏమని అడుగుతుంది అంటే క్వశ్చన్, సరే మీరు ఏజెంట్ని పెట్టాలనుకుంటున్నారు. ఏజెంట్ అంటే ఏంటి? ఒక VM. సో ఆ VM ఏంటి? ఏం ఆపరేటింగ్ సిస్టమ్ దాంట్లో? విండోసా, మ్యాక్ ఓఎసా, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్? ఫస్ట్ విండోస్ తీసుకుందాం. సో ఫస్ట్ విండోస్ మెషిన్ అయితే అది 32 బిట్టా 64 బిట్టా? సో లెట్స్ కన్సిడర్ 64 బిట్. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఏం చేయమంటున్నాడు, configure your account by following the steps outlined here. So first you need to download the agent. So first download this. అదొక 150 MB ఉంది. ఇప్పుడు మీకు కలెక్టర్ ఆఫీస్లో పని జరగాలనుకోండి స్పీడ్గా, మీకు తెలిసిన మనిషి కలెక్టర్ ఆఫీస్లో ఉంటే సరిపోతుంది కదా. అట్లాగే ఇప్పుడు మీ పైప్లైన్స్ తీసుకెళ్ళి ఒక చోట డిప్లాయ్ చేయాలి. ఇప్పుడు మీ పైప్లైన్స్లో మీరు ఎగ్జిక్యూట్ చేసే టాస్క్లన్నీ మీ VMలో ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు ఈ పైప్లైన్స్కి సంబంధించిన ఒక ఏజెంట్ అనేది ఆ VMలో ఉండాలి. ఓకే,
సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కమ్యూనికేషన్లో ఉంటాయి. అర్థమైంది పాయింట్? సో ఇప్పుడు ఏజెంట్ అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఈ ఏజెంట్ని తీసుకెళ్ళి ఆ విఎంలో ఇన్స్టాల్ చేయండి. అప్పుడు ఆ ఏజెంట్ మీ అజూర్ పైప్ లైన్స్ రెండు కమ్యూనికేషన్లో ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే రన్ ద పైప్ లైన్ అని కొట్టగానే డైరెక్ట్గా ఈ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఆ పర్టికులర్ రిక్వెస్ట్ తీసుకొని రన్ చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఏజెంట్ పూల్స్ అని అడుగుతారు. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఏజెంట్ పూల్స్ డు వీ హ్యావ్ అంటారు. హోస్టెడ్, సెల్ఫ్ హోస్టెడ్. హోస్టెడ్ అంటే ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. సెల్ఫ్ హోస్టెడ్ని ఎలా కన్ఫిగర్ చేస్తావు అని అడుగుతారు. సో అప్పుడు ఏం చెప్తారు, ఫస్ట్ we need to go to that particular project, and under agent pools we need to configure our agent pool. And once after opening the agent pool, we will be having an option called agents. So you need to perform your operations there. If it is what is the operating system of your agent or the virtual machine that you want to choose. సో అక్కడ నేను విండోస్ అనుకున్నాను. సో విండోస్ అయితే ఫస్ట్ ఈ పర్టికులర్ ఏజెంట్ని దాన్ని డౌన్లోడ్ చేసి ఈ ఏజెంట్ని ఏం చేయాలంటే ఆ విఎంలో ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఏజెంట్ని డౌన్లోడ్ చేశాను. ఇది ఇప్పుడు నేను లోకల్లో ఇన్స్టాల్ చేసి ఇక్కడ నేను ఇన్స్టాల్ కొట్టేశాను అనుకో, అంటే ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. అంటే నేను ఈ ల్యాప్టాప్ని సెట్ చేద్దాం అనుకున్నానా, నేను కాదు, విఎంని సెట్ చేయాలి. అందుకంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఈ ఫైల్ని ఏం చేయాలి, అది పాయింట్. అందుకే ఎఫ్టిపి చెప్పాను నేను. సో ఎఫ్టిపి ద్వారా ఇక్కడ నుంచి అక్కడికి పంపించాలి. సో గో టు డౌన్లోడ్స్. సో జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. It is going to download. Linux కూడా సేమ్ స్టెప్. యా, అన్నిటికీ ఎవరు లేరు ఆన్లైన్లో. వర్షం పెడుతున్నాయి ఉంది ఇంకా వాళ్ళకి. ఎటు 11 o'clock క్లాస్ వస్తుంది. ఓకే, సో ఎలాగో రికార్డింగ్ వీడియో వస్తుందని చెప్పి ఎవరు రావట్లేదా? ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ ఏజెంట్ వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలి, కాపీ ఎక్కడికి, ఆ విఎంలోకి. సో లైనక్స్ మెషిన్ అయితే నేను ఇక్కడ నుంచి ఈ లైనక్స్ మెషిన్ అయితే ఎఫ్టిపి కనెక్ట్ అయింది కాబట్టి డైరెక్ట్గా చేయొచ్చు. బట్ విండోస్ మెషిన్ ఉంది. సో ఇక్కడ నేను కాపీ కొట్టాను, తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను, పేస్ట్ ఇట్. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ మోర్ టైం. అది పేస్ట్ అవడానికి టైం పడుతుంది. యా, చూద్దాం అసలు. ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం. యా, చాలా టైం తీసుకుంటుంది. సో వీ నీడ్ టు డూ ఎఫ్టిపి. సో ఎఫ్టిపి ఎలా చేద్దాం, విన్ ఎస్సిపి. సో ఫస్ట్ దీనికి కనెక్ట్ అయింది కదా, సో ఐ వాంట్ టు డిస్కనెక్ట్ దిస్ ఆర్ న్యూ సెషన్. న్యూ సెషన్లో ఏం చేస్తున్నాను, టేక్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ దిస్ పర్టికులర్ విండోస్ విఎం, public IP, and then host name is username sa admin India at 123456. డ్రాగ్ అండ్ డ్రాప్ కాకుండా కాపీ పేస్ట్ కొట్టినా అయిపోతుంది. విండోస్ మెషిన్స్ లో అయితే ఈజీగా, విండోస్ టు విండోస్ ఈజీ. Go to new session and copy this and sa admin and India at 123456. ఇప్పుడు దీన్ని డీబగ్ చేయడం కంటే ఈజీ వే ఏంటంటే ఇక్కడ పేస్ట్ పెట్టుకొని సైలెంట్గా కూర్చొని, అది బెస్ట్, తొందరగా పని జరుగుతూ ఉంటుంది. ఇలాగా దానికి ఏం సంబంధం, క్లోజ్ చేసి ఓపెన్ చేయడం వల్ల. దీని పోర్ట్ నెంబర్స్ని ఎనేబుల్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు చూపిస్తాను. పోర్ట్ నెంబర్ ఎంత, 22 కదా. ఈ పర్టికులర్ పోర్ట్ నెంబర్ని నేను విండోస్లో ఫైర్ వాల్స్ ఉంటాయి, దాంట్లో ఎనేబుల్ చేయాలి, అప్పుడు దాన్ని తీసుకెళ్తుంది. సో అది పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. అందుకని ఏం చేద్దాం అంటే, సో ఫస్ట్ కాపీ దిస్ and paste it. So paste it.
ఇది వన్స్ ఇన్స్టాల్ అయిన ఇది వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని అన్జిప్ చేయండి. అన్జిప్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ చేయాలి. లెట్స్ సీ. ఓకే, విఎమ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. మీరు ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు విఎమ్స్కి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. మీరు దాన్ని జస్ట్ క్రియేట్ చేసి వదిలేసినా కూడా మీకు కాస్ట్ పడుతూనే ఉంటుంది. సో అన్ని కలిపి ఒక రీసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేయండి. మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆ రీసోర్స్ గ్రూప్ని డిలీట్ చేయండి. అన్ని ఒక్కొక్కటి డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం రీసోర్స్ గ్రూప్ని డిలీట్ చేశారనుకో, అది బెస్ట్. ఓకే, ఈ పర్టికులర్ సినారియోలో 2 విఎమ్స్ ఉన్నాయి. ఈ 2 విఎమ్స్లో ఇప్పుడు లైనెక్స్ మెషిన్ ఉంది. లైనెక్స్ మెషిన్ కూడా మనం ఎఫ్టిపి చేద్దాం. ఓకే, సో కాపీ దిస్, పేస్ట్. ఓకే, సో దీంట్లో ఎక్కడ అది డౌన్లోడ్స్లో. సో వేర్ ఇస్ ద డౌన్లోడ్స్? ఆల్రెడీ మనం కాపీ చేసి వస్తుంది, పేస్ట్ కూడా ఇక్కడ పేస్ట్ కొడతా అంటావా? ఏది హోమ్లో ఎస్ఏ అడ్మిన్లో చేద్దాం అనుకుంటున్నారు. ఎస్, బట్ కానీ ఇది కాదు మనం చేయాల్సింది. ఇది విండోస్కి సంబంధించిన ఏజెంట్. ఇది సో మళ్ళీ డౌన్లోడ్ చేయాలి, మళ్ళీ మనం డౌన్లోడ్ చేయాలి. సో కాపీ, క్యాన్సిల్ దిస్. ఇది విండోస్కి సంబంధించిన ఏజెంట్. అది కాకుండా నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో గో టు సేమ్ పైప్ లైన్స్ అగైన్, ఏజెంట్ పూల్స్లోకి వెళ్ళి ఇక్కడ లైనెక్స్ తీసుకోండి. లైనెక్స్ తీసుకుంటే దాని ఏజెంట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇది కూడా డౌన్లోడ్ చేయండి. ఇది 100 MB ఉంది, అది 150 MB ఉంది. ఓకే, సో ఫస్ట్ ఏది స్పీడ్గా అయితే మనం అది చేద్దాం. ఏదో ఒకటి చేద్దాం, మిగతాది మీరు కన్ఫిగర్ చేయండి ట్రై చేసి. సో ఇన్ కేస్ మీకు రాలేదని చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేనే చేసి చూపిస్తాను. కనెక్ట్ అయ్యింది, 5G కనెక్ట్ అయ్యింది. ఓకే, 10 minutes పడుతుంది ఇంకా. ఓకే, మీన్ వైల్ ఏం చేద్దామంటే, సో దీన్ని జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ సరే, ఇప్పుడు ఏజెంట్ సెట్ అయింది అనుకున్నాం, ఏజెంట్ కన్ఫిగర్ అయిపోయింది. మరి పైప్ లైన్స్ నుంచి ఆ ఏజెంట్కే వెళ్ళాలని ఎలా చెప్తారు? సో గో టు యువర్ పైప్ లైన్స్. పైప్ లైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైప్ లైన్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఏజెంట్ పూల్స్లో ఏం చేస్తున్నారు, ఏజెంట్ పైప్ లైన్స్ ఉంది, అక్కడ తీసేసి మీ క్రియేట్ చేసుకున్నారు కదా డిఫాల్ట్ పూల్, ఆ డిఫాల్ట్ పూల్ని సెట్ చేయండి. ఓకే, డిఫాల్ట్ పూల్ని సెట్ చేసిన తర్వాత ఆ డిఫాల్ట్ పూల్లో ఏ విఎం అయితే ఉందో ఆ విఎంకి స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి, ఇప్పుడు సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ తెలిసింది కదా, రిక్వెస్ట్ ఎలా వెళ్ళాలి ఆ రెండింటికి. మరి వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ hosted and self-hosted. Self-hosted is faster. Correct. Hosted and self-hosted in Azure DevOps. So Stack Overflow లోకి వెళ్ళండి, we will be able to see good answers. మనకు అర్థమయ్యే భాషలోనే రాస్తారు. The differences between Microsoft hosted and self-hosted. హోస్టెడ్ ఏజెంట్స్ తోటి ఏం చేస్తారంటే, విత్ మైక్రోసాఫ్ట్ ఏజెంట్స్ మెయింటెనెన్స్ అండ్ అప్గ్రేడ్స్ ఆర్ టేకెన్ కేర్ ఫర్ యూ. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు విఎం ఇచ్చారు అనుకో, వాళ్ళే చూసుకోవాలి దాని గురించి, మనం చేయాల్సిన అవసరం. ఇప్పుడు మనం విఎం పెట్టాం కదా, మనం ఏం చేయాలి, దానికి సెక్యూరిటీ ప్యాచెస్, దాని అప్గ్రేడేషన్స్, అప్డేట్స్ అన్ని మనమే చూసుకోవాలి. సో ఈచ్ టైమ్ యూ రన్ ఏ పైప్ లైన్ యూ గెట్ ఏ ఫ్రెష్ వర్చువల్ మిషన్, ఎక్కడ హోస్టెడ్లో. And see, the predefined Azure Pipeline Agent Pool offers several virtual machine images to choose from. వాళ్ళు ఇచ్చారు కదా మనకు, విండోస్ 29 కావాలా, విఎస్ 2017 కావాలా, ఉబుంటూ కావాలా, మ్యాక్ ఓఎస్ కావాలని. సో ఆ ఆప్షన్స్ అన్నిటిని సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సీ దిస్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్లో
It gives you more control to install dependent software needed for your builds. ఇప్పుడు నేను ఏఎస్పి డాట్ నెట్ కోడ్ రాశాను. ఏఎస్పి డాట్ నెట్ కోడ్ రాసిన తర్వాత దాన్ని బిల్డ్ చేయమంటే ఫస్ట్ ఆ మెషిన్లో ఆ సాఫ్ట్వేర్ ఉండాలిగా, విజువల్ స్టూడియో అనేది. అది ఉంటేనే బిల్డ్ అవుతుంది, లేకపోతే బిల్డ్ అవ్వదు. సో యూ కెన్ ఇన్స్టాల్ డిపెండెంట్ సాఫ్ట్వేర్ నీడెడ్ ఫర్ యువర్ బిల్డ్స్ అండ్ డిప్లాయ్మెంట్స్. అండ్ ఆల్సో మెషిన్ లెవెల్ క్యాచెస్ అండ్ కన్ఫిగరేషన్ ప్రాసెస్ ఫ్రమ్ రన్ టు రన్ విచ్ కెన్ బూస్ట్ స్పీడ్. ఇప్పుడు క్యాచ్ మెమరీ ఏం చేస్తుంది, స్పీడ్గా మీ అప్లికేషన్ బ్రౌజ్ చేయడానికి వస్తుంది కదా. లైక్ ద సేమ్ వే క్యాచ్ మెమరీ ఉండటం వల్ల మీరు ఇమీడియట్గా రన్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే క్యాచ్ మెమరీలో సేవ్ అవుతుంది స్టెప్స్ అన్నింటినీ. సో రీరన్ చేసేటప్పుడు స్పీడ్గా జరిగిపోతుంది. అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఏజెంట్ ఆన్ లైనక్స్, మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్ మెషిన్స్ ఆర్ ఆల్సో ఆన్ డాకర్ కంటైనర్స్ ఆల్సో. డాకర్ కంటైనర్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. The main advantages of using private agent ఏంటంటే, if you use a self-hosted agent, you can run incremental builds. Incremental builds అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ రాశాను. ఆ ఫైల్ రాసిన తర్వాత ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఆ ఫైల్లో 4 లైన్ రాశాను. నెక్స్ట్ టైం నేను దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతాను. 4 నుంచి 5, 5 నుంచి 10, 10 నుంచి అలా లైన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. దట్ ఈస్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇంక్రిమెంటల్. Like the same way, you can run incremental builds. For example, if you define a pipeline that does not clean the repo and does not perform a clean build. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేస్తారంటే, మీ స్టెప్స్ అన్ని పర్ఫామ్ అయిపోయిన తర్వాత క్లియర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఒక టాస్క్ యాడ్ చేసుకుంటారు. ఆ మెషిన్లో ఏమీ ఉండకూడదు, ఇంకా అవుట్పుట్ కావాలన్నాను, అవుట్పుట్ నాకు వచ్చింది, పబ్లిష్ చేస్తుంది. దాని కింద ఏం స్టెప్ రాస్తారంటే క్లీన్ ద ఫోల్డర్స్ అని చెప్పేసి. అంటే ఎవ్రీ టైం మీరు క్లీన్గా ఉంచుకోవడం కోసం, ఎప్పుడైతే కొత్తగా రన్ అవుతుందో అప్పుడు మాత్రం ఆ ప్యాకేజ్లో కనపడాలి, అది అవుట్పుట్ రావాలి, దాని తర్వాత మొత్తం క్లీన్ అవ్వాలి. ఆ స్టెప్స్ని మీరు రన్ చేసినప్పుడు అంటే యువర్ బిల్డ్స్ విల్ టిపికల్లీ రన్ ఫాస్టర్. అలాంటి చేయడం వల్ల మీ బిల్డ్స్ అన్ని కూడా ఫాస్ట్గా అవుతాయి. అండ్ వెన్ యూ యూజ్ ఎ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్, యూ డోంట్ గెట్ దీస్ బెనిఫిట్స్ బికాస్ ద ఏజెంట్ ఈస్ destroyed after the build or the release pipeline is completed. Okay. అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ కెన్ టేక్ లాంగర్ టు స్టార్ట్ యువర్ బిల్డ్. ఇప్పుడు హోస్టెడ్ ఏజెంట్ తీసుకున్నప్పుడు ప్రతిసారి వెయిటింగ్ ఫర్ క్యూ అని వస్తుంది చూసారా. అదే మీరు సెల్ఫ్ హోస్టెడ్ పెట్టుకుంటే క్యూ అని రాదు, డైరెక్ట్గా ఆ మెషిన్ తీసేసుకుంటుంది. ఎన్ ఏజెంట్ ఈస్ రెడీ ఫర్ ద జాబ్ అని వస్తుంది చూసారా. అట్లా ఇట్ జస్ట్ టేక్ ఎ ఫ్యూ సెకండ్స్ ఫర్ యువర్ జాబ్ టు బి అసైన్ టు మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్. అండ్ ఇట్ కెన్ టేక్ సమ్ టైమ్స్ సెవరల్ మినిట్స్ ఫర్ అన్ ఏజెంట్ టు బి అలొకేటెడ్ డిపెండింగ్ అపాన్ ద లోడ్ ఆన్ అవర్ సిస్టమ్. సో సెల్ఫ్ హోస్టెడ్ పెట్టుకుంటే ఏంటంటే వర్క్ స్పీడ్గా జరుగుతుంది, అదే హోస్టెడ్లో అయితే జరగదు. అండ్ దెర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్. అండ్ ఇవి డాక్యుమెంటేషన్ కావాలంటే మీరు డాక్యుమెంటేషన్లో చదువుకోవచ్చు. అట్లీస్ట్ 2 to 3 పాయింట్స్ ఈజ్ ఎనఫ్ టు ఎక్స్ప్లెయిన్ టు అన్ ఇంటర్వ్యూ. అసలు మీకు తెలుసా లేదా అనేది చెక్ చేస్తారు ఎవరైనా కూడా. ఓకే, సో ఈ ఎఫ్టిపి ఓకే ఇది అయింది కదా. సో లెట్స్ డూ ఎఫ్టిపి ఫర్ దిస్. విండోస్ అయిపోయింది. ఓకే, సో మీరు ఎఫ్టిపి యూజ్ చేసి దీన్ని చేయండి, నేను విండోస్ది చూపిస్తాను అయితే. నో, నాట్ యెట్. సో ఏదో ఒకటి ఫస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ డౌన్లోడ్స్ అనే లొకేషన్లోకి వెళ్ళాలంటే ఎలా? సో సింపుల్. సో ఈ డౌన్లోడ్స్లో ఇది కావాలి కదా, Control C and do this. Directory does not exist, I know. ఇక్కడే బ్రౌజ్ చేస్తా అప్పుడు. సో దిస్ పీసీలో డౌన్లోడ్స్, డైరెక్టరీ ఆఫ్ డౌన్లోడ్స్ ఆర్ డౌన్లోడ్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, 2 డౌన్లోడ్స్ అని పడుతుంది. సో ఇప్పుడు లైనక్స్ ఏజెంట్ కదా, సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇది స్పీడ్గానే అయిపోతుంది, 100 MB. సో ఎఫ్టిపి ద్వారా ఫైల్ అయితే ట్రాన్స్ఫర్ చేసాం. ఆ మెషిన్కి కనెక్ట్ అవ్వాలంటే ఇలా కనెక్ట్ అయ్యాం. సో ఎల్ఎస్ చెక్ చేయండి, ఇప్పుడు ఆ ఫైల్ ఇక్కడికి వస్తుంది కదా. ఓకే, నౌ ఐ వాంట్ టు క్లోజ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ వద్దు ఇంకా నాకు. సో లెట్ మీ ఓపెన్ దిస్. సైజ్ కనపడుతుందా మీకు? సో change settings and I want to change what appearance
అండ్ ఫాంట్ చేంజ్ చేయాలి నేను. సో విండోస్ ఎక్స్పీరియన్స్ కాకుండా font Korean no 10 point, yeah, change this to bold and make it as to 14. Okay, so I want to clear the screen first. So clear clear. సో ls చేయండి. ఇప్పుడు మనం అనుకున్న ఆ రెండు ఫైల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు స్టెప్స్ పర్ఫామ్ చేయాలి, వాళ్ళు చెప్పినట్లు చేయాలి. సో జస్ట్ గో టు యువర్ దిస్ వన్. సో దీంట్లో ఏమన్నాను, ఏజెంట్ పూల్స్ దగ్గర డిఫాల్ట్ అనే ఏజెంట్లో ఒక న్యూ ఏజెంట్ అని క్లిక్ చేస్తే మీకు స్టెప్స్ వస్తాయి. సో ఫస్ట్ ఇది చేయమన్నారు, చేశాను. నెక్స్ట్ క్రియేట్ ద ఏజెంట్. ఎలా, గో టు లైనెక్స్, సేమ్ స్టెప్స్ ఇక్కడ కూడా అంతే వస్తాయి. సో ఇక్కడ స్టెప్స్ చూడండి, ఎంకేడిఐఆర్ ఏజెంట్ అండ్ సిడి ఏజెంట్ అంటే ఏం చేస్తున్నారు, ఆ డైరెక్టరీ క్రియేట్ చేసి దాని లోపలికి వెళ్ళాడు ఫోల్డర్లోకి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ నేను డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్స్లో ఉండే ఈ పర్టికులర్ ఫైల్ని అన్జిప్ చేస్తున్నాను. tar-xzvf అంటే అన్జిప్ చేయడం, టార్ ఫైల్ని అన్జిప్ చేస్తుంది. అదే విన్జిప్లో అనుకో ఎక్స్ట్రాక్ట్ కొడతారు. సేమ్ టు సేమ్ ఇది కూడా. సో ఫస్ట్ కాపీ దిస్ కమాండ్, కాపీ అండ్ దెన్ విండోస్ మెషిన్ కాదు లైనక్స్ మెషిన్, షిఫ్ట్ ఇన్సర్ట్ ఏం చేస్తుంది, పేస్ట్. మై ఏజెంట్ అనే ఫోల్డర్ ఉన్నారు, ఇక్కడ ls చేస్తే ఆ ఫైల్ ఇక్కడ ఉందా, లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఉన్న స్టెప్స్ పర్ఫామ్ అవ్వాలి కదా అని చెప్పేసి నెక్స్ట్ ఈ లైన్ కాపీ చేసుకుంటారు. ఓకే, కాపీ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు, అది ఫెయిల్ అవుతుంది. ఏమని, ఎందుకని, ఆ ఫైల్ ఇక్కడ లేదు కాబట్టి ఫెయిల్ అవుతుంది. సో ఆ ఫైల్ ఎక్కడుంది, ఒక స్టెప్ వెనక్కి రండి అండ్ డూ దిస్. స్టెప్ వెనక్కి వచ్చాను, ఇక్కడే కదా ls చేస్తే నాకు ఇక్కడే కదా ఉంది అది. ఓకే, లెట్ మీ డూ దిస్ అగైన్. సో జస్ట్ ls చేయండి, ఈ లొకేషన్లోనే కదా ఇది ఉంది. ఈ లొకేషన్ నేను ఎలా కనుక్కుంటాను, pwd ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో షిఫ్ట్ ఇన్సర్ట్ చేయండి, కాపీ పేస్ట్. సో కాపీ దిస్ అండ్ రన్ దిస్ అగైన్. ఇది సక్సెస్ అవుతుందా, అవ్వదు, ఎందుకంటే ఇది డౌన్లోడ్స్లో ఎత్తుక్కుంటుంది. ఆ డౌన్లోడ్స్ తీసేసి మనం ఏం చేయాలి, ఈ లొకేషన్ పెట్టాలి. అర్థమవుతుంది కదా పాయింట్ అయితే. సో జస్ట్ అది ఉండేది డౌన్లోడ్స్లో కాదు, స్లాష్ హోమ్లో స్లాష్ SA admin, ఈ లొకేషన్లోనే కదా ఉంది. ఇప్పుడు చేయండి, ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ డన్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి config.sh అని ఉంది. సో రన్ దిస్, కన్ఫిగర్ ద ఏజెంట్. సో షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి అండ్ see, so do you want to accept the agreement? Yes. Enter server URL అని అడుగుతుంది. ఏ సర్వర్ URL, మీ Azure pipelines. సో go to your pipelines. సో బేసిక్గా మీరు జస్ట్ ఏం చేస్తారంటే హోమ్ బటన్కి వెళ్ళండి, ఇక్కడ వస్తుంది కదా ఈ URL కాపీ చేయండి, జస్ట్ షిఫ్ట్ ఇన్సర్ట్. ఇది సర్వర్ URL. ఆథెంటికేషన్ ఎలా ఆథెంటికేట్ అవ్వాలి, ఇది ప్రతిసారి Azure DevOps నుండి ఈ మెషిన్లకి ఈ మెషిన్ రన్ చేయాలని చెప్పాం. ప్రతిసారి ఎలా ఆథెంటికేట్ అవ్వాలి అంటే PAT టోకెన్ ద్వారా ఆథెంటికేట్ అవుతుంది. PAT టోకెన్ అంటే పర్సనల్ యాక్సెస్ టోకెన్.
సో మీరు అజూర్ డెవాప్స్లో నుండి పైప్లైన్ రన్ చేసినప్పుడు ఈ టాస్క్స్ వెళ్ళి ఆ విఎంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ప్రతిసారి ఆథెంటికేట్ అవ్వడానికి ఒక టోకెన్ కావాలి ఆ విఎంకి. దాన్ని నథింగ్ బట్ ప్యాట్ టోకెన్ అన్నాను. ఆ ప్యాట్ టోకెన్ ఎలా జనరేట్ చేస్తారు? సో గో టు యువర్ పైప్లైన్స్. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఈ యూజర్ సెట్టింగ్స్ ఉంది కదా, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ యూజర్ సెట్టింగ్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు సీ పర్సనల్ యాక్సెస్ టోకెన్. I want to create a new token. What is the name of token? MyPat. So keep anything. ఏ నేమ్ అయినా ఇవ్వండి, MyPat అని ఇస్తున్నాను. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లోకి ఎన్ని రోజులు పనిచేయాలి అంటే 30 days పనిచేయాలి. అండ్ ఫుల్ యాక్సెస్ ఇవ్వండి, ఎందుకంటే కస్టమ్ డిఫైన్డ్ అంటే మీరు మళ్ళీ యాక్సెస్ పెట్టేసి రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. సో జస్ట్ క్రియేట్ దిస్. అండ్ ఇది క్రియేట్ అయిన తర్వాత కాపీ పేస్ట్ చేసుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వస్తే మళ్ళీ ఇది కనపడదు. సో జస్ట్ కాపీ దిస్. సో ఇప్పుడు టోకెన్ అయితే రెడీగా ఉంది. సో నౌ పేస్ట్ ద సేమ్ టోకెన్ హియర్. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తే అది వర్కౌట్ అవుతుందా? సో అందుకే చూడండి, ప్రెస్ ఎంటర్ ఫర్ ప్యాట్. ఫస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ప్యాట్ టోకెన్ ఇస్తావా అని అడుగుతుంది. సో సింపుల్గా ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ కొడితే ఏంటంటే ఎస్ నేను ప్యాట్ టోకెన్ ఇస్తాను అని అడుగుతుంది. సో ఎస్, ఎంటర్ పర్సనల్ యాక్సెస్ టోకెన్, షిఫ్ట్ ఇన్సర్ట్. Okay, fail to connect, try again. You are not authorized to access this particular dev.azure.com. Fail to connect. Why? Try again at Ctrl C. What is the server URL? So I have given the same. So e particular GitHub repo code. So give this server URL is and pat token ద్వారా authenticate అవుతాను. And this should be key is this. So copy and then insert. Page not found. Now do this. Config.sh run చేస్తున్నాను and do you want to accept? Yes. And what is the server URL? And my server URL is this. Shift insert. Yes, I want to enter pat token and copy paste that. Copy and then paste. It's a space పడుతుంది ఎక్కడ. ఇందాక కొంచెమే వచ్చింది సార్ టోకెన్. See, enter the agent pool. ఏజెంట్ పూల్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ నేను స్లాష్ ఒకటి యాడ్ చేశాను. ఓకే, ఎంటర్ ద ఏజెంట్ పూల్. ఏజెంట్ పూల్ ఏంటి? ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను అనుకో, డిఫాల్ట్ తీసుకుంటుంది. నాకు డిఫాల్ట్ ఓన్లీ కదా నేను క్రియేట్ చేస్తుంది. ఎంటర్ అండ్ ఎంటర్ ఏజెంట్ నేమ్. డూ యూ వాంట్ టు రైట్ ఎనీ ఏజెంట్ నేమ్? నో. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను అనుకో, డైరెక్ట్ CMFN Linux అనేది తీసుకుంటుంది. సో సి టెస్టింగ్ ఏజెంట్ కనెక్షన్. ఎంటర్ ద వర్క్ ఫోల్డర్. అన్ని డిఫాల్ట్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, సెట్టింగ్స్ సేవ్. సో ఇప్పుడు వరకు నేను చేయాలనుకున్న config.sh అయితే అయిపోయింది. నౌ ఐ వాంట్ టు డూ ద లాస్ట్ స్టెప్. లాస్ట్ స్టెప్ ఏంటి? run.sh. ఇప్పుడు విండోస్ మెషిన్స్ ఆన్ చేయగానే మీకు కొన్ని సర్వీసెస్ ఆటోమేటిక్గా రన్ అయిపోతాయి కదా, అట్లాగే ఈ పైప్ లైన్లో ఈ సర్వీస్ అనేది ఎప్పుడు రన్ అవుతూ ఉండాలా? ఎస్, అంటే ఈ run.shని మీరు రన్ చేయాలి. సో కాపీ దిస్ అండ్ దెన్ షిఫ్ట్ ఇన్సర్ట్. See, connecting to the server. See, listening for the jobs. ఇప్పుడు ఇది లిజనింగ్ ఫర్ ద జాబ్స్. ఇప్పుడు ఒక పైప్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏం మారుతుందో చూద్దాం. అంటే ఇప్పుడు వెయిట్ చేస్తుంది కదా, నేను ఏదైనా పైప్ లైన్ రన్ చేస్తే ఆ జాబ్స్ని కంప్లీట్ చేయడం కోసం. సో లెట్స్ సీ. గో టు యువర్ పైప్ లైన్స్ అండ్ మన దగ్గర ఆల్రెడీ ఒక పైప్ లైన్ ఉంది, సతీష్ సిఐ అనేది. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే ఐ వాంట్ టు ఎడిట్ ద సిఐ పైప్ లైన్. సో ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్స్లో ఏ పైప్ లైన్ కావాలంటే నీకు అజూర్ పైప్ లైనా? నో, ఐ వాంట్ డిఫాల్ట్ పైప్ లైన్. అండ్ దెన్ డిఫాల్ట్ పైప్ లైన్ చూసుకున్న తర్వాత జస్ట్ సేవ్ అండ్ క్యూ.
ఏజెంట్ పూల్ ఏంటి డిఫాల్ట్. ఓకే, సేవ్ అండ్ రన్. సో డిఫాల్ట్ లో ఇప్పుడు ఇది ఇది ఇక్కడ అవుతుంది కదా, చూడండి ఇక్కడ మెషిన్ నేమ్ ఏమొస్తుందో చూడు. ఆర్ఎల్స్ ఇక్కడ మీరు ఆప్షన్ చూడొచ్చు, రన్నింగ్ జాబ్ ఏజెంట్ జాబ్ 1. సో ఇప్పుడు కొన్ని టాస్క్లను నేను యాడ్ చేసి అయితే రన్ చేశాను. నా మెషిన్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ జాబ్స్ కోసం వెయిట్ చేసింది, నేను పైప్ లైన్ రన్ చేయగానే ఆ టాస్క్లన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అందుకనే రన్నింగ్ జాబ్ 1 అని ఉంది. సో ఇప్పుడు అసలు ఏమేమి టాస్క్లు ఎగ్జిక్యూట్ అయినాయి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాపీ ఫైల్స్, పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ కదా, ఈ రెండు టాస్క్లే కదా. ఈ 2 టాస్క్లకు సంబంధించినవి ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయో లేదో చూద్దాం. సో గో టు యువర్ మెషిన్ అండ్ రన్నింగ్ జాబ్, ఇది ఇంకా స్టిల్ రన్ అవుతుంది, అది అయిపోయిన తర్వాత చెక్ చేద్దాం. ఇప్పుడు డిఫాల్ట్ లో 2-3 ఉంటాయి కదా. 2-3 ఉంటే కనుక అక్కడ ఆప్షన్ అడుగుతుంది మిమ్మల్ని. ఇప్పుడు నేను డిఫాల్ట్ అని ఇప్పుడు అజూర్ పైప్ లైన్ అని తీసుకుంటే ఏ ఓఎస్ అని అడిగింది చూసా, అట్లాగే 2-3 ఉన్నాయి అనుకోండి డిఫాల్ట్, అక్కడ ఆప్షన్ అడుగుతుంది. సో ఇప్పుడు ఏజెంట్ జాబ్ అనేది రన్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు దీన్ని నేను కంట్రోల్ సి చేశాను అనుకో, క్విట్ అయిపోతుంది. సో క్విట్ అయిపోతుంది, అందుకని నేను ఏం చేస్తాను, ఐ వాంట్ టు టేక్ ఏ డూప్లికేట్ సెషన్ తీసుకుంటున్నాను అండ్ ఐ వాంట్ టు లాగిన్ విత్ SA admin అండ్ పాస్వర్డ్ ఈస్ దిస్. సో ఇప్పుడు డూప్లికేట్ సెషన్ తీసుకొని చూస్తున్నాను. డూ LS హియర్. ఓకే, మై ఏజెంట్ అనే ఒక ఫోల్డర్లో, సో CD స్పేస్ మై ఏజెంట్, దాంట్లో LS చేయండి. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, సో జస్ట్ కమ్ బ్యాక్. నేను ఇక్కడ స్టెప్స్ని కన్ఫిగర్ చేసేటప్పుడు, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను కదా, ఇన్స్టాల్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద వర్క్ ఫోల్డర్ అని అడిగితే నేను అన్నిటికీ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళాను. అంటే నేను వర్క్ చేసిన ప్రతిదీ కూడా జాబ్ ఏజెంట్ 1 కంప్లీటెడ్ విత్ ద రిజల్ట్ సక్సీడెడ్. సో ఇప్పుడు నేను చేసిన పర్టికులర్ టాస్క్లన్నిటికి కూడా నేను ఫోల్డర్ ఇచ్చాను, _వర్క్లో ఉండాలని. సో CD స్పేస్ _వర్క్, ఇక్కడ LS చేయండి. ఏమేమి టాస్క్లు వాడారో ఇక్కడ చూడొచ్చు, CD స్పేస్ _tasks. టాస్క్లో కాపీ ఫైల్స్, పబ్లిష్ ఆర్టిఫాక్ట్, ఈ రెండే కదా నేను పర్ఫామ్ చేసిన. అక్కడ అర్థమైందా పాయింట్? కన్ఫ్యూజన్గా ఉందా? సో ఫస్ట్ ఏజెంట్ని డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేసిన తర్వాత దానిలోకి FTP చేయండి, చేసిన తర్వాత అక్కడ ఉన్న స్టెప్స్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. బట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ జిప్ ఫైల్ ఎక్కడ ఉందో దాని లొకేషన్ని కరెక్ట్గా ఇవ్వండి. అందుకే PWD చేసి నేను ఆ లొకేషన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ప్రెస్ ఎంటర్ ఫర్ డిఫాల్ట్ పూల్, ఎస్, అండ్ దెన్ ప్రెస్ ఎంటర్ ఫర్ వర్క్. ఎంటర్ వర్క్ ఫోల్డర్, మీ వర్క్ ఫోల్డర్ ఏముండాలి అంటే నేను డైరెక్ట్గా ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే ఏం తీసుకుంది, _వర్క్. ఓకే, సో ఇంతవరకు అయితే ప్రాక్టీస్ చేయండి.